అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నావల్స్‌కి స్వాగతం. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ ఎపిసోడ్ 9. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నారాయణ గారు జమున వైపు చిరాగ్గా చూస్తూ 100 కోట్లు దాకా ఉంటుంది శ్యామ ఆస్తి అని చెప్పి లోపలికి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోతారు. జమున ఏంటి 100 కోట్లా అని నోరు తెరుచుకుని అలానే సోఫాలో కూర్చుండిపోతుంది జమున. లోపలికి వెళ్ళిన శ్యామ జమున మాటలకు బాధగా ఉన్న తన పెదనాన్న తను అనాథ కాదు, తనకి ఈ పెదనాన్న ఇంకా బ్రతికే ఉన్నాడు అన్న మాటతో తన గుండెలో గూడు కట్టుకున్న బాధ అంతా దూది పింజలా మాయమైపోతుంది. ఆ ఆనందంలో తన బ్యాగ్ని అక్కడ సర్దుకుని ఫ్రెష్ అయి రావడానికి వాష్రూమ్కి వెళ్ళి అక్కడ ఉన్న అద్దంలో తనను చూసుకుంటూ మెడ దగ్గర మండుతుంటే అక్కడ రక్తం గడ్డకట్టినట్టు కనిపిస్తుంటే అక్కడ తడుముకుంటూ ఉంటే నొప్పిగా అనిపించి తన కళ్ళ ముందే జరిగిన సంఘటనలు గుర్తుకొస్తూ ఉంటే తన చేతులను చూసుకుంటూ నా చేతులతో ఒక మనిషిని కాల్చేశానా అనుకుంటూ తన చేతులతో కాల్చిన వ్యక్తి రక్తపు మడుగుల గిలగిలలాడటం, తన చేత బలవంతంగా కాల్చేలా చేసిన కేశవుని తలుచుకుంటూ ఉంటే నిలువెల్లా వణికిపోతూ ఉంటుంది శ్యామ. ఆ భయంతోటే ఫ్రెష్ అయి బయటికి వస్తుంది శ్యామ. శ్యామ బయటకు వస్తుంటే అక్కడే నిలబడి ఉన్న సుకన్యకి తగిలి పడబోతుంది. పడకుండా తలుపుని పట్టుకొని నిలబడుతూ తన ఎదురుగా చామన ఛాయలో గ్రీన్ కలర్ ఓణీలో తన మీద 5 అంగుళాల ఎత్తులో కోపంగా తననే చూస్తున్న సుకన్యని చూస్తూ ఉంటుంది శ్యామ. సుకన్య తన గదిలో నుండి వస్తున్న శ్యామని ఎవరో తెలియక ఎవరే నువ్వు, నా గదిలో ఏం చేస్తున్నావు అని గట్టిగా అరుస్తున్నట్టు అడుగుతుంది సుకన్య. శ్యామ సుకన్య ఎవరో తెలియక తన అరుపులకి బెదురుగా చూస్తూ ఉంటుంది. సుకన్య అరుపులకు నారాయణ గారు బయటికి వచ్చి, సుకన్య ఏంటమ్మా మాటలు, తను మీ బాబాయ్ కూతురు శ్యామ, తనని ఈరోజే ఊరి నుండి తీసుకుని వచ్చాను, ఇక నుండి నీ గదిలోనే ఉంటుంది అని అంటారు నారాయణ గారు. ఏంటి ఇది అంటూ శ్యామని చూస్తూ సత్యం బాబాయ్ కూతురా అని తన మనసులోనే అనుకుంటూ తనని కింద నుండి పైదాకా చూస్తూ తన ఒంటు రంగుని శ్యామ ఒంటి రంగుని చూసుకుంటూ ఇది నాకంటే ఇంత అందంగా ఉందేంటి అని కొంచెం శ్యామను కళ్ళు చిన్నవి చేసి చూస్తూ తన ముఖంలో కళ ఏ రంగులో అద్దకుండానే ఉట్టిపడుతున్నట్టు తన అందాన్ని చూస్తూ ఓర్చలేకపోతుంది సుకన్య. అలానే శ్యామ వైపు చూస్తూ ఉంటుంది. నారాయణ సుకన్య దగ్గరకు వచ్చి, అమ్మ సుకన్య, ఇక నుండి తన బాధ్యత అంతా నీదేరా అని ప్రేమగా చెబుతారు నారాయణ గారు. అలా చెబుతుంటే పక్కన ఉన్న జమున కోపంగా ఏంటండి మీరు అంటున్నది, తన బాధ్యతని నా కూతురికి అప్పగిస్తున్నారేంటి, కుదరదు అంటూ కరాఖండిగా చెప్పేస్తుంది జమున. నారాయణ జమునని కోపంగా చూస్తూ ఏంటి జమున నువ్వు అంటున్నది, అప్పగిస్తే ఏమవుతుంది, శ్యామకి ఇప్పుడే 10వ తరగతి పరీక్షలు అయిపోయాయి, అందుకే తరువాత చదువు గురించి సుకన్యకి చెబుతున్నాను, తన చదువు గురించి చూసుకోమని, అంతేగా అని అంటారు నారాయణ గారు. జమున ఏదో అందామనుకుంటుంది కానీ సుకన్య కళ్ళతోటే సైగ చేస్తూ ఏమీ మాట్లాడకమ్మా నేను చూసుకుంటా అని చెప్పి, నాన్నగారు తన చదువు గురించేగా నేను చూసుకుంటాను అని నారాయణ గారికి చెప్తుంది సుకన్య. సుకన్య అలా చెప్పేసరికి నారాయణ మనసు కుదుట పడుతుంది. తను సరిగా భోజనం చేసి కంటి నిండా నిద్రపోయి కొన్ని రోజులవుతుంది. అందుకే జమునని చూస్తూ చాలా ఆకలిగా ఉంది. జమున భోజనం వడ్డించు అని డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుంటా, అమ్మా శ్యామ ఇలా రా తల్లి అని ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటారు నారాయణ. జమున నారాయణ గారు చేస్తున్న పని చూస్తూ రుసరుసలాడుతూనే చేసిన టిఫిన్ని డైనింగ్ టేబుల్ దగ్గర సర్ది వాళ్ళ ప్లేట్లలో వడ్డిస్తూ ఉంటుంది. శ్యామ ఏమీ మాట్లాడకుండా మౌనంగా తింటూ ఉంటుంది. జమున సుకన్య కూడా వాళ్ళతో పాటే కూర్చుని టిఫిన్ చేస్తూ శ్యామనే కోపంగా చూస్తూ తింటూ ఉంటారు. అందరూ టిఫిన్ చేసిన తరువాత విశ్రాంతి కోసం నారాయణ గారు తమ గదిలోకి వెళ్ళిపోతారు. ఇన్ని రోజులు పడిన బడలిక మూలంగా అలసటగా అనిపించి త్వరగా నిద్రలోకి జారుకుంటారు నారాయణ. ఆయన పడుకున్నారు అని తెలిసి
జమున, సుకన్య శ్యామ దగ్గరగా వచ్చి, మీ నాన్న డబ్బు బాగా సంపాదించాడంట కదా, ఆ ఆస్తి కోసమే వాళ్ళని ఎవరు హత్య చేశారంట అని అడుగుతుంది జమున. శ్యామ జమునను చూస్తూ, ఏమో పెద్దమ్మ, అవి ఏవీ కూడా నాకు తెలియదు అని చెప్పి తన తల్లిదండ్రులను తలుచుకుంటూ తన కళ్ళల్లో నుండి కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి శ్యామకి. సుకన్య తన తల్లి మాటలు వింటూ, ఏంటమ్మ నువ్వు చెప్తున్నది? బాబాయిని, పిన్నిని ఆస్తి కోసం చంపేశారా? ఎవరు అని గుడ్లు పెద్దవి చేసుకుని అడుగుతుంది సుకన్య. అవునే, ఇప్పుడు ఆ ఆస్తినంతటినీ దీని పేరు మీదనే రాశాడంట. ఇప్పుడు ఆ ఆస్తి మొత్తం దీని పేరే ఉందంట. అది కోర్టులో ఉందంట. దీన్ని కూడా చంపేస్తారేమో అంటూ భయంగా, ఇప్పుడు దానిని మన ఇంట్లోనే ఉండనిస్తున్నాం కదా, మరి ఆ విషయం తెలిస్తే మనల్ని కూడా ఏమైనా చేస్తారేమో అమ్మా అంటూ భయంగా అంటుంది సుకన్య. సుకన్య మాటలకు, అవునే, ఈ విషయం నేను గమనించలేదు. సుకన్య, నువ్వు అంటున్నది నిజమే. దీన్ని వెతుకుతూ ఉన్నారేమో. ఒకవేళ మన ఊరిలోకి వచ్చి ఇది మన ఇంట్లోనే ఉందని తెలిస్తే నిజంగా మనల్ని కూడా చంపేస్తారేమో అని గుండెల మీద చెయ్యి వేసుకుని భయంగా అంటుంది జమున. శ్యామ కంగారుగా తనని అక్కడ ఉండనివ్వరేమో అని భయపడుతూ, లేదు పెద్దమ్మ, నేను సత్యం కూతుర్ని అని వాళ్ళ స్నేహితులకు, నాన్నకి తెలిసిన వాళ్ళెవ్వరికీ కూడా నేను ఎలా ఉంటానో తెలియదు. ఎందుకంటే అమ్మ నన్ను అసలు బయటికే పంపించేది కాదు. స్కూల్కి కూడా అమ్మే నన్ను తీసుకొచ్చేది. అమ్మ కూడా అక్కడ ఎవరికీ తెలియదు అని అంటుంది శ్యామ. అవునా, సరేలే, నీ వల్ల మాకు ఏదైనా ప్రమాదం రావాలి, అప్పుడు చెప్తా నీ సంగతి. వెంటనే నిన్ను ఈ ఇంట్లో నుండి బయటకు గెంటేస్తాను అని జమున కోపంగా చూస్తూ అంటుంది శ్యామని. శ్యామ ఎక్కడ తన పెద్దమ్మ నిజంగానే బయటికి గెంటేస్తుందేమో అని భయంగా చూస్తూ ఉంటుంది శ్యామ. సుకన్య శ్యామ భయాన్ని, తన కళ్ళల్లో బెరుకుదనాన్ని మొత్తం గమనిస్తూ, శ్యామ, ప్రయాణం చేసి వచ్చావు కదా, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అని తన గదిలోకి వెళ్ళమంటుంది సుకన్య. జమున సుకన్య వైపు కోపంగా చూస్తూ, సుకన్య అంటుంది జమున. తన తల్లిని మాట్లాడనివ్వకుండా, అమ్మా నువ్వాగు అంటూ శ్యామని తన గదిలోకి పంపిస్తుంది సుకన్య. సరే అక్క అని శ్యామ సుకన్య గదిలోకి వెళ్ళి దిండు తీసుకుని కింద పడుకుంటుంది శ్యామ. ఇన్ని రోజులు నిద్ర లేక కడుపు నిండా తినకపోయినా కొంచెం తిన్నదానికే తనకి నిద్ర ముంచుకొస్తూ ఉంటే అలానే నిద్రలోకి వెళ్ళిపోతుంది శ్యామ. శ్యామ పడుకోవడంతో తల్లి కూతుళ్ళిద్దరూ శ్యామ గురించే ఏవో మాట్లాడుకుంటూ, సుకన్య, ఇప్పటిదాకా అది నీ గదిలో ఉండకూడదు అని గొడవ చేశావు, ఇప్పుడేంటి దాన్ని నీ గదిలోకి వెళ్ళి పడుకో అని చెప్తున్నావు? అంటే దాన్ని ఇక్కడే ఉండనిస్తావా ఏంటి అని కోపంగా అడుగుతుంది జమున. అమ్మా, దాన్ని చూసావుగా ఎంత భయపడుతుందో, పిచ్చిక మీద బ్రహ్మాస్త్రంలా ఎందుకు చెప్పు? దీన్ని ఏదైనా అంటే నాన్నగారు బాధపడతారు. అందుకే వీలు చూసుకుని నాన్నగారికి తెలియకుండా దాన్ని త్వరలోనే బయటకు గెంటేద్దాం, ఏమంటావు అని అంటుంది సుకన్య. జమునకు కూడా సుకన్య చెప్పింది బాగానే అనిపించింది. సరే అయితే అంటూ వాళ్ళు ఏవో మాట్లాడుకుంటూ ఉండగానే జమున అన్నయ్య పురుషోత్తం తన కొడుకును తీసుకుని లోపలికి వస్తూ ఉంటాడు. తన కొడుకు సిద్ధార్థ చాలా మంచివాడు. సిద్ధార్థ సుకన్యది ఒకటే వయసు. ఇప్పుడిద్దరూ ఒకే చదువు చదువుతున్నారు. సుకన్య సిద్ధార్థని చూస్తూ, హాయ్ బావా అంటూ తనకి ఎదురు వెళ్ళి పలకరిస్తుంది సుకన్య. హాయ్ మరదల్ అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి, ఈరోజు ఏంటి టిఫిన్ అని అడుగుతూ అక్కడున్న వాటి మీద ప్లేట్లు తీస్తూ చూస్తూ అడుగుతాడు. రారా అల్లుడు, ఇప్పుడే మాకు తినడం పూర్తయింది. అన్నయ్య మీరు రండి, వడ్డిస్తాను అని అంటుంది జమున. లేదత్తయ్య, ఇప్పుడే ఇంటి దగ్గర తినేసి వచ్చామని చెబుతూ సుకన్యతో కాలేజీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరు జమున పురుషోత్తాన్ని చూస్తూ, అన్నయ్య, మీ బావ ఎంత పని చేశాడో చూసావా? అసలే సాలని జీతంతో నెట్టుకొస్తూ ఉన్నాం. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు కూతుర్ని కూడా ఇక్కడే తీసుకుని వచ్చాడు అని అక్కడ జరిగిందంతా చెబుతుంది పురుషోత్తంతో జమున. పురుషోత్తం ఆశ్చర్యంగా తన నోరుని తెరుస్తూ, ఏంటి, 100 కోట్ల ఆస్తికి వారసురాలా అని షాక్ అవుతూ ఉంటాడు పురుషోత్తం. అవునన్నయ్య, దాని పెళ్లి సమయానికి అవి వస్తాయంట, లేదా ఇంకా సమయం పడుతుందంట అని అంటుంది జమున. పురుషోత్తం కన్నింగా ఆలోచిస్తూ,
ఇది ఏదో మనకి కలిసొచ్చేలే ఉందే అనుకుంటూ, ఏంటి జమున, నువ్వు చెప్పింది మంచి విషయమేగా, మరి ఎందుకు అంత బాధపడుతున్నావు అని అడుగుతాడు పురుషోత్తం. నీకు తెలుసు కదా అన్నయ్య, మేమే సాలీసాలక సుకన్యని ఎంత కష్టపడి చదివిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాము. దీన్ని చదివించడానికి ముప్పు తిప్పలు పడుతున్నాం. ఇక అతడి తమ్ముడి కూతుర్ని కూడా చదివించాలి అంటే మా వల్ల ఎక్కడవుతుంది అని అంటుంది జమున. ఏంటి జమున, ఆలోచన లేకుండా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమైంది? నీకా ఆరోగ్యం సరిగా లేదు, ఇంటి పని వంట పని చేసుకోలేకపోతున్నావు. నీకు అన్ని పనులు చేసి పెడుతుంది కదా. ఏదో మీరు వండుకున్న దాంట్లో నుంచి ఆ పిల్లకి కొంచెం పెట్టారనుకో, అలా పని చేసుకుంటూ ఇంట్లోనే ఒక మూలన పడి ఉంటుంది అంతే అంటూ, రేపు తనకి ఆస్తి అంతా వచ్చిందంటే నేను నిన్ను చదివించాం కదా అని సగం ఆస్తిని నీ పేరు మీద రాయమంటే అలా రాసేస్తుంది ఆ పిల్ల అంటూ జమునకి అత్యాశని నూరిపోస్తూ ఉంటాడు పురుషోత్తం. కానీ పురుషోత్తం మనసులో, నా కొడుకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ ఆస్తి మొత్తం నాదే అవుతుంది కదా, అప్పుడు నీకు సగం ఆస్తి కాదు కదా, అసలు చిల్లి గవ్వ కూడా ఇవ్వను అని పగలే పగటి కలలు కంటూ ఎలాగైనా శ్యామాని ఆ ఇంట్లోనే ఉంచడానికి ప్రయత్నం చేస్తూ తన చెల్లిని ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు పురుషోత్తం. జమున వాళ్ళన్న మాటలని ఆలోచించుకుంటూ వంటగదిలోకి వెళ్ళి కాఫీ తెచ్చి తన అన్నకిస్తూ, అవునన్నయ్య, నువ్వు చెప్పేది బాగుంది అంటూ పురుషోత్తం ఇంకా ఏదో ఆలోచిస్తూ ఉండేసరికి, అన్నయ్య, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది జమున. పురుషోత్తం తన ఆలోచనల నుండి బయటకు వచ్చి, జమున, నేను చెప్పింది నీకు అర్థమైంది కదా, నీ పనులకు ఆ అమ్మాయిని బాగా వాడుకోవాలి, అప్పుడే నువ్వు చెప్పినట్టు ఇంట్లో ఓ మూలన పడి ఉంటుంది అని పురుషోత్తం చెబుతూ ఉంటే, పక్కనే ఉన్న సిద్ధార్థ తన తండ్రి మాటలకు చిరాగ్గా వాళ్ళ వైపు చూస్తూ, వాళ్ళు చెప్పుకునే మాటలే వింటూ, ఛ, వీళ్ళు ఈ జన్మకి మారరు అని తిట్టుకుంటూ, తన తండ్రి గురించి సిద్ధార్థకి బాగా తెలుసు. ఏదైనా వస్తువు ఫ్రీగా వచ్చిందంటే దాన్ని సంతలో పెట్టి సగం రేటుకే అమ్మేసే వ్యక్తి తన నాన్న. తన అత్త కూడా తన అన్న ఏం చెబితే అంతా తానా అంటే తందానా అనుకుంటూ చెప్పినవి వింటూ తన కూడా తన తండ్రిలనే తయారవుతుందని తిట్టుకుంటూ సుకన్యను చూస్తూ, సుకన్య, నేనొచ్చి ఇంతసేపు అయింది, నీ చెల్లెలు ఎక్కడ కనిపించడం లేదేంటి అని శ్యామ కోసం అటు ఇటు వెతుకుతూ అడుగుతాడు సిద్ధార్థ. సుకన్య శ్యామ గురించి అడుగుతున్న సిద్ధార్థని అనుమానంగా చూస్తూ, అది లోపల గదిలో పడుకుంది అని చెబుతుంది. ఓ అవునా అంటూ ఆ గది వైపు చూస్తాడు సిద్ధార్థ. అప్పుడే గదిలో నుండి శ్యామ బయటికి వస్తూ కనిపిస్తుంది సిద్ధార్థకి. శ్యామను చూసి తన అందానికి అలానే నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోతాడు సిద్ధార్థ. పక్కనే ఉన్న సుకన్య కొనసాగుతుంది. రేపు వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నా స్టోరీ నచ్చినట్టయితే మీ కామెంట్స్ రూపంలో అభిప్రాయాన్ని తెలపండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నమస్తే.